రోనీలా రోళ్లు వలిగే ఎండలు కొడతాయి అంటారు, కానీ చిత్రంగా ఆనలు పడ్డాయి. చిన్నగేం కాదుల్లో జంపుడు జంపినాయి. ముందుగానే ఆన తెప్పలు ఉరికొచ్చే వరకు తొలుత జోరు చూపించింది. ఇక 4 ఒద్దులు మురిపించి మళ్ళా ఎండలు కొట్టినాయి. అటెనక 4 రోజులకు పొద్దుగాల ఎండ, పొద్దుముకి శినుకులు. ఇక ఇప్పుడు ఆతవన్నం చల్లబడ్డది, కానీ ఆనలే పడుదునా ఊకుందునా అన్నట్టే చేస్తున్నాయి. అయితే తెల్లారగట్ల దంచిన ఆనకు తేర్లు అమ్మటాల దానిక వరద వారింది. ఒగో కాడ ఈడ గుడి సగం పడ, ఆడ కారు మొత్తం మునిగింది. చందానగర్, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి ఏరియాలో దంచుడు దంచింది. ఆగో అపార్ట్మెంట్ సెల్లార్లు చూడు, చెరువు నుండి మత్తడి దుంకటానికి తయారున్నట్టే ఉంది. లోపల మొత్తం షాపులే. నిండార మునిగే వరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు ఓనర్లు. స్కూల్ సీజన్ అని చెప్పి మొత్తం స్కూల్ షూస్, వైట్ షూస్ అన్ని తీసుకొచ్చి పెట్టారు. 25 lakhs పైన వాళ్ళు పెట్టారు. పాపం షట్టర్లు పైకి వెళ్ళింది కాబట్టి వాటర్ అంతా అన్ని షాపులు కూడా ఖరాబ్ అయిపోయాయి. చిన్న మోటార్లు పెడితే కాదని ట్రాక్టర్లకు మోటార్లు పెడితే చంపుడు చంపినాయి. అట్లాగిన నీళ్ళన్ని తోడేస్తానికి మస్తు టైం పట్టింది. ఉదయం 5 నుంచి ఒక్కొక్క ట్రాక్టర్కు దాదాపు 10,000 రూపాయలు రెంట్ కట్టుకొని మరి వాళ్ళు సొంతగా ఖర్చు పెట్టుకొని వాటర్ అనేది నాళాలకు వెళ్ళిపోతే సెల్లార్లకు రావు. ఆల్రెడీ సెల్లార్లో 4 మోటార్లు ఉన్నాయి. ఇక లింగంపల్లి రైలు బ్రిడ్జ్ కాడ గిట్లున్నది. ముంగడికి పోలేకో కారు చిక్కబడితే ఇటు వరద చూడు ఎట్లా బొంగుతున్నదో. హైదరాబాద్ లో ఆడాడో డల్లు పడ్డది, కానీ పొద్దాక మబ్బు మబ్బే ఉన్నది. కొన్ని జిల్లాలకి మంచిగానే అరుచుకుంది. పాలమూరులో పొట్టు దంచితే రోడ్ల మీద కాలువలు తయారైనాయి. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సుతో మలకొచ్చిపోయింది. పాత ఆదిలాబాద్ జిల్లాలో ఆడాడ పిడుగులు పడి 8 మంది కాలం చేస్తే కొందరికి దెబ్బలు తాకినాయి. ఈ 2-3 రోజులు కూడా ఆనలు ఉన్నాయంటారు ఆఫీసర్లు. అయితే చూసుకోరి జరా.